श्वेताश्वतरोपनिषत्तु अथ प्रथमोऽध्यायः। ओं सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्ति शान्ति शान्तिः। ఉపనిషత్తు జ్ఞానగంగా ఈ యొక్క అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. బ్రహ్మాండ కారణం, బ్రహ్మాండం ఎలా తయారయ్యింది, కాలం అంటే ఏమిటి, స్వభావం అంటే ఏమిటి, నియతి అంటే ఏమిటి, ఈ యొక్క రహస్యాలను ఈ యొక్క శ్వేతాశ్వతర ఉపనిషత్తు దీంట్లో ఉపదేశించడం జరుగుతుంది. బ్రహ్మాండం, పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి ఈ యొక్క కారణాలు, మళ్ళీ కాలం అంటే ఏంటి అనేటువంటి రహస్యాలన్నీ విప్పుతూ చెప్పడం జరుగుతుంది. ఓం, ఇది పరమేశ్వరుని యొక్క పేరు. బ్రహ్మవాదినో వదంతి, బ్రహ్మవాది. బ్రహ్మ అంటే జ్ఞానం, జ్ఞానం గురించి చర్చించుకునేటువంటి వారు, బ్రహ్మతత్వమును ఎరిగినటువంటి వారు, ఆత్మతత్వం ఎరిగినటువంటి వారు, ప్రకృతి రహస్యాలు తెలిసినటువంటి వారు, పరమాత్మ యొక్క రహస్యము తెలిసినటువంటి వారు, బ్రహ్మతత్వం తెలిసినటువంటి వారు మాట్లాడుకుంటారేమనంటే, కిం కారణం బ్రహ్మ కుతః స్మా జాతా జీవామా కేన వాచ సంప్రతిష్ఠితాః ప్రతిష్ఠాః. కిం కారణం, ఏ కారణం, ఏ కారణం చేత, ఏ కారణం చేత బ్రహ్మ కనబడటం లేదు, ఏ కారణం చేత జీవాత్మ కనబడటం లేదు, ఏ కారణం చేత ప్రకృతి కనబడటం లేదు. బ్రహ్మ కుతః, దేవుడు ఎక్కడున్నాడు, బ్రహ్మ ఎక్కడున్నాడు. స్మా జాతా జీవామా, అతను ఎక్కడున్నాడో తెలియదు, అసలు ఉన్నాడో లేడో తెలియదు, అయినా మనం పుడుతున్నాము, బ్రతుకుతున్నాము. కేన క్వాచ సంప్రతిష్ఠిత ప్రతిష్ఠ, ఎవరి కోసం, దేని గురించి, ఎలాగా మనం ఎలా బతుకుతున్నామో తెలియదు, ఎలా పుడుతున్నామో తెలియదు. విత్తనానికి తెలుసా భూమిలోకి ఎలా వచ్చిందో, విత్తనానికి తెలుసా ఎలా మొలకెత్తిందో, విత్తనానికి తెలుసా ఎలా చిగురిస్తున్నదో, ఏది తెలియదు ఆచార్య, తెలియదు, విత్తనానికి ఏం తెలియదు. ఈ విత్తనం యొక్క ప్రసంగం ఎందుకు వచ్చిందంటే, జీవాత్మ గురించి చర్చ జరుగుతుంది కాబట్టి, జీవాత్మలు ఎట్లా పుడుతున్నాయి, ఆ పుట్టుకలోకి ఎలా వచ్చారు, తల్లి గర్భంలోకి ఎలా వచ్చాడు, ఎలా పిండధారణ చేసుకోవడం జరుగుతుంది, ఏ ప్రమాణం ఆధారంగా చేసుకొని కళ్ళు ఉండాలి, చెవులు ఉండాలి, చేతులు ఉండాలి, రెండే ఉండాలి, మూడు ఉండకూడదు, ఒకటి ఉండకూడదు, ఒకటే కాలు ఉండకూడదు, రెండు కాళ్ళే ఉండాలి, మూడు నాలుగు ఉండకూడదు, రెండు తలలు అసలే వద్దు, ఒకటే తల కావాలి అనేటువంటిది ఏ ఆధారంతో, కళ్ళకు చూసేటువంటి సామర్థ్యం, ముక్కుకు శ్వాస తీసుకునే సామర్థ్యం, నోటికి మాట్లాడే సామర్థ్యం, తిని తాగే సామర్థ్యం, ఏ ఆధారంతో ఎలా ఉంది అనేటువంటిది దాని మీద చర్చ జరుగుతుంది. అధిష్ఠితాః కేన సుఖేషు వర్తామహే బ్రహ్మవిదో వ్యవస్థాం. అధిష్ఠిత, ఎవరెవరైతే బాధ్యతాయుతంగా
తప్పులు చేసేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు, పుణ్యకార్యాలు చేసేవారు, పాపకార్యాలు చేసేవారు ఎవరెవరి బాధ్యతల్లో వాళ్ళు సక్రియమై ఉన్నారు. కేన సుఖేతరేషు వర్తామహే, ఎక్కువ శాతం సుఖ ఇతరేషు సుఖేతరేషు, సుఖానికి భిన్నంగా ఉన్నటువంటి వ్యవహారంలోనే వర్తామహే, మనం వ్యవహరిస్తూ ఉన్నాం. బ్రహ్మవిదో వ్యవస్థాం, ఈ బ్రహ్మజ్ఞానుల యొక్క వ్యవస్థలో మనమంతా నిహిత స్వార్థం గురించే తాపత్రయపడుతున్నాము. నిహిత స్వార్థం గురించి దేనినైనా లెక్క చేయకుండా ఉండడం, దేనికోసమైనా ఏదైనా చేయడానికి ఈ స్వార్థం నెరవేరాలి. నేను నా కోసం, నేను నా కోసం, నేను నా ప్రయోజనం మినహా ఆత్మ ఎవరికి కనబడింది, పరమాత్మ ఎవరికి కనబడ్డాడు, ఈ బంధమోక్షాలని ఏమిటి, ఇదంతా ఉత్తిదే అనేటువంటిది ప్రసంగం. దీనికంతటికి ఇంకా దీన్ని అంతటిని సక్రియం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటిది కాలహ. కాలం ఎలా ఏర్పడుతుంది అని అంటే స్వభావో నియతిర్ యదృచ్ఛా భూతాని యోనిః పురుష ఇతి చింత్యం. ఈ కాలం, స్వభావం, నియతి, యదృచ్ఛ, ఇవన్నీ. కాలము అంటే ఉచితం, అనుచితం, పరిస్థితి, వ్యవస్థ, సామర్థ్యం, యోగ్యత. స్వభావం, స్వతః భావం, స్వభావం. దీనిని నిజాయితీ అంటే ఎవరి నిజాయితీ వారిది. నియతి, ఇది ఇలాగే అని మనల్ని శాసిస్తున్నటువంటిది నియతి. శాసించేదేంటి? కర్మఫలం. కర్మఫలం శాసిస్తుంది. అందు గురించి నియతి ఏ దారి చూపిస్తే ఆ దారిలోనే మన పయనం, మనం కొనసాగటం. ఈ నియతి గనక సరిగ్గా ఉన్నట్టయితే ఈ వివిధ గుణకర్మ స్వభావాలు, ఈ వివిధమైన కర్మలు, వివిధమైనటువంటి వ్యవహారము, ఈ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏవి ఉండవు. ఈ నియతి, కర్మఫలం అనేటువంటిదే. ఇప్పుడు భగవంతుడు మన చేతి వేళ్ళలో ఉన్న గీతలను ఆ యొక్క ఏమంటారు ముద్ర, అంగుష్ట ముద్ర, మరి ఇప్పుడు అంగుష్ట ముద్రలను నకిలీగా తయారు చేస్తున్నారు, ఒకరు తయారు చేస్తున్నారని చెప్పేసి కంటి పాపలను స్కానింగ్ చేసి తెలుసుకుంటున్నది ఏంటంటే ఒకరికి కలవవు. ఎంతమంది ఉన్నారో, ఎంతమంది పుట్టి ఉన్నారో మన భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో, ఈ భూమండలంలోనే కాక నవగ్రహాలలో, అన్నిట్లలో, సూర్యచంద్ర నక్షత్ర ఎన్నైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలన్నింటిలో ఎంతైతే జనసంఖ్య, ప్రజలు ఉన్నారో వారందరూ ఒకరికి ఒకరు కలవరు. అర్థమవుతుందా లేదా? ఇదంతా వైవిధ్యంగా, ఇది మన నియతి. ఎవరి నియతి ప్రకారంగా వారికి ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకతని ఇచ్చాడు. ఒకరికి ఇచ్చినటువంటిది మరొకరికి ఇవ్వలేదు. ఎంతో నియతి అంటే నీ నియతి సరిగా లేదు, నియతి సరిగా ఉంది. నియతి అంటే అది ధర్మమా అధర్మమా అనేది ఎట్లా? నియతి అనేటువంటిది వారి యొక్క పవిత్రత అనొచ్చు, నిజాయితీ అనొచ్చు. నిజాయితీ వేరు, నిజాయితీ ఏమో వారి వ్యవహారం. నియతి అనేటువంటి
మనం ఈ శరీరంలోకి రావడానికి కారణం స్త్రీలుగా, పురుషులుగా, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళుగా ఉండడానికి కారణం కర్మఫలం అంటారు. కర్మఫలం ఎవరి కర్మఫలం? ఈ నియత అని అంటారు, అదేనా పదం ఆచార్య? నియత అనేది ఇప్పుడు వారు శ్యామలయ్య గారు అన్నది, మీరు అనేటువంటిది అంతా ఇది ఏంటంటే వ్యవహారం, నిజాయితీ. నిజాయితీ అంటే స్వచ్ఛత, కల్మషం లేకపోవడం, ఉన్నట్లుగా స్పష్టంగా వ్యవహరించడం. నియతి, నిజాయితీ. నియతి అంటే ఒకరు మనల్ని పురమాయించినటువంటిది, ఒకరి ద్వారా మనం పురమాయించడం, ఒకరు ఉద్యోగం ఇవ్వడం, ఒకరు బస్సు నడిపితే మనం దాంట్లో యాత్ర చేయడం. ఈ బస్సు వ్యవస్థ, ఉద్యోగం వ్యవస్థ, ఇదంతా పరాధీనత, వేరే వారి దాంట్లో మనం పూట గడుపుతున్నటువంటిది. అక్కడ మనదేమి నడవదు. నిజాయితీ అన్న దగ్గర అంతా మనదే, వేరే వాళ్ళదేమి నడవదు. అంతే తేడా. నియత ఎంతనో, నీ నియత ఎంతనో బర్కత్ అంత అంటారు. నియత ఎంతనో బర్కత్ అంతే. ఇది అట్లా యదృచ్ఛగా ఈ నియతి ఏ విధంగా ఉంటుంటుందో దానిని యదృచ్ఛ. దొంగవాడు దొంగ బుద్ధులే ఆలోచిస్తుంటాడు, వ్యసనపరుడు వ్యసనాల గురించి ఆలోచిస్తుంటాడు. ఇక ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వాళ్ళు నిజాయితీతోటి అవే భావాలు కలిగి ఉంటుంటారు. ఇంకా గాలి తిరుగుళ్ళు తిరిగే వాళ్ళు అవే ఆలోచనలతో ఉంటుంటారు. ఇంకా వాగుడుకాయ వాళ్ళ సమయం, సందర్భం, ఉచితం, అనుచితం ఏది తెలియకుండా నోటికి వచ్చింది బాగుతూనే ఉంటారు. వాళ్ళకి అదే అలవాటు. భూతాని ప్రాణులు, యోని శరీరాలు, పురుష ఆత్మ, చింత్యం, ఇవన్నీ ఆలోచించాలి. అందుకని విద్వాంసుల దగ్గరికి వెళ్ళినప్పుడు, యోగులు ఋషుల మునుల దగ్గరికి పోయినప్పుడు పనికిరాని విషయాలు అడగదు. ఆత్మతత్వం గురించి, పరమాత్మతత్వం గురించి, బంధమోక్షాల గురించి, పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి చర్చ చేస్తే వాళ్ళు కూడా అమ్మో మన దగ్గరికి వస్తే ఎవరైనా ఏమైనా అడిగితే చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా సాధన చేస్తుంటారు, స్వాధ్యాయం చేస్తుంటారు, సంసిద్ధంగా ఉంటుంటారు. ఇంకా లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి ఎలా ఉంటున్నదంటే, ఇంటికి నిప్పు అంటుకున్నది చల్లార్చడానికి బావి తవ్వడం మొదలుపెట్టాడట. అటువంటి పరిస్థితి అన్నమాట. సాధన చెయ్యరు, యోగ్యత ఉండదు, కానీ అక్కడ ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్పాలి. చెప్పాలి అంటే మరి తెలిసి చెప్పడం కాదు, అంటే నేనేం తక్కువనా, నాకేం రాదనుకున్నారా అనేటువంటి అహంకారాన్ని చాటి చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు నటన ఎక్కువ ఉంటుంది. అది సరైనది కాదు. యోని పురుష చింతం ఇవి ఆలోచిస్తూ ఉండాలి. సంయోగ ఏషాం నా తు ఆత్మభావాద్ ఆత్మాపి అనేషః సుఖ దుఃఖ హేతోః. సంయోగ ఏషః నా తు ఆత్మభావః. ఇవన్నీ రజనీ గారు చెప్పండి. అమ్మగారు. ఆచార్జీ నమస్తే. ఆచార్జీ, మన నియతి మంచిగా ఉంటే మన కర్మఫలంలో లోటుపాట్లు తెలియపోతుంది. ఆచార్జీ, నియతి మంచిగా నడుస్తుంటే మనం చేసే తప్పు పొరపాట్లు తెలియపోతుంది. నియతి వేరు, నిజాయితీ వేరు. నిజాయితీ అనేటువంటిది ఎవరి దృష్టికోణం వారిది. నియతి అనేటువంటిది భగవంతుడు మనకు ప్రసాదించాడు. నల్లగా, తెల్లగా, ధనవంతుడిగా, దరిద్రులుగా, బుద్ధిహీనులుగా, తెలివైన వారుగా, ఇది భగవంతుడు మనకు ప్రసాదించినటువంటిది. నియతి వేరు, నిజాయితీ వేరు. నిజాయితీ మన వ్యవహారం, నియతి మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పరిణామం.
ఇప్పుడు ఇది ఎలాగంటే ధన్యవాదాలు ఆచార్య. పరీక్షల్లో రాసినటువంటి పరిణామాన్ని బట్టి పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, ఉత్తీర్ణం అనుత్తీర్ణం అవ్వడం అది నియతి. ఇక మంచిగా చదవడం, చదవకపోవడం, మంచిగా పరీక్ష రాయడం, రాయకపోవడం అది మన నిజాయితీ. ఇప్పుడు కొంతమంది ఏమో చెప్పింది చెప్పినట్టుగా వంట పట్టించుకుంటారు, వాళ్ళు ఎక్కువ చదవరు. ఇక సంవత్సరం అంతా జులై తిరుగులు తిరిగి ఇక పరీక్షలు రాగానే దగ్గర పడ్డాయనే కానీ రాత్రి బవళ్ళు నిద్రాహారాలు బాని ఒకటే చదవడం మొదలు పెడుతుంటారు. వాళ్ళకు చదవగానే అంత అర్థమైనట్టు అనిపిస్తుంది, కానీ పరీక్ష రాసేటప్పుడు అంతా మర్చిపోతారు, వాళ్ళు ఫెయిల్ అవుతారు. అర్థమవుతుందా? మర్చిపోకుండా ఉండడానికి ఈ పాఠశాలల్లో పరిశోధన చేసి ఈ హోంవర్క్ చేయించడం, చూచిరాతలు రాయించడం, అవన్నీ తయారు చేసుకుని రావడం, ఇంటి పని ఇచ్చి దాంట్లో హోంవర్క్ చేసుకుని రమ్మని చెప్పడం. ఈ ట్యూషన్ల పేరు మీద ఏంటంటే ప్రత్యేక ప్రశిక్షణ ఏంటంటే, నువ్వు ఏం అడగాలనుకున్నావు అడుగు, తప్పో ఒప్పో అడగనైతే అడుగు, అడిగితే తెలుస్తుంది కదా నీ మనసులో ఏమున్నది అనేటువంటిది. ఆ రకంగా పిల్లల యొక్క ఉత్సాహాన్ని పెంపొందించడమే ఈ ప్రత్యేక తరగతుల యొక్క అభిప్రాయం, ట్యూషన్ యొక్క అభిప్రాయం. ఆత్మభావాద్ ఆత్మ అపి అనీష. ఈ ఆత్మభావంతో ఎప్పుడైతే ఆత్మచింతన చేయడం జరుగుతుందో ఆత్మాపి ఆత్మ కూడా అనీష. అనీష అంటే ఈశ్వరుడు కాడు, ఆత్మయే, ఈశ్వరుడు ఈశ్వరుడే, ఆత్మయే, పరమాత్మ పరమాత్మయే. అందుకని రెండు ఆత్మలేనైనా ఈశ్వరుని కంటే ముందు, ఈశ్వరుని కంటే పరమ అంటే అత్యంత శ్రేష్టం, అత్యంత గొప్ప. పరమ ఆత్మ పరమాత్మ. ఈ జీవాత్మనేమో కేవలం ఆత్మ. జీవాత్మ అని ఎప్పుడు అనబడుతుంది అని అంటే ఈ యొక్క ప్రకృతిని ఆశ్రయించి పంచమహాభూతముల సంయోగంతో దేహధారణ చేసినప్పుడు, జీవం పోసుకున్న తర్వాత జీవాత్మ అనబడుతుంది. అదే ఈ యోగ సాధనతోటి ఈ ముక్తికి పొందేటువంటి ప్రయత్నంలో ఇంద్రియాలను జయిస్తూ జీవితాన్ని, ఈ జీవనమును విడిచిపెట్టడం జీవన్ ముక్త అవస్థ అంటే శుద్ధ ఆత్మ స్థితి. అంటే ఇక్కడ గొలిసి చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈశ అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యం ఉన్నవాడే ఈశ్వరుడు. జీవుడు, జీవం పోసుకున్నవాడు జీవుడు, యాచకుడు. నాకు ఇది కావాలి అది కావాలి అడుక్కు తినేవాడు. ఈ అధ్యాత్మ జగత్తులో ఏంటంటే ఈ అడుక్కు తినేది ఎందుకు, ఈ జీవితం ఎందుకు, నేను స్వామిని కావాలి అనేటువంటిదేమో, నేను స్వామిగా ఉండాలి అనేటువంటిది గృహాశ్రమం. యాచకుడిగా ఉన్నటువంటిది బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. వర్ణాశ్రమంలో బ్రాహ్మణుడు యాచకుడు, అతనికి ధన సంపత్తి ఇవ్వలేదు. అతని దగ్గర ఉన్నటువంటి సంపత్తి ఏంటంటే జ్ఞానం. ఇక మిగతా వారి దగ్గర ఇవాళ సువర్చలమ్మ గారు ఎంత తిప్పలు పడుతున్నారో చెప్పడానికి ఆలోచన చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. వైశ్యుని దగ్గర అన్ని అంతా తెలుసు అంట అతనికి. అమ్మగారు, వైశ్యుడికి స్వార్థం మాత్రమే తెలుసు. ఆ స్వార్థం గురించి దాన్ని నెరవేర్చుకోవడానికే ఈ ఉద్యోగము, ఈ వ్యాపారము, ఇచ్చిపుచ్చుకోవడం. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు,
ఇది స్వార్థ స్వభావం వైశ్యుని దగ్గర ఉండేటువంటి. క్షత్రియుడు బాహుబలం తోటి ఆత్మరక్షణ తనను రక్షించుకోవడం, ఇతరులను రక్షించడానికి చూసేటువంటి తత్వం క్షత్రియ గుణం. బ్రాహ్మణుని తత్వం ఉపదేశం, జ్ఞానం ఉపదేశించడం, కనువిప్పు కల్పించడం, మార్గదర్శనం చేయడం. అందు గురించి బ్రాహ్మణుణ్ణి ఒక స్థిర సంపదతోటి ముడిపెట్టలేదు భగవంతుడు. నువ్వు నిరంతరంగా చలాయమానంగా ఉండాలి, ఒక దగ్గర ఉండకూడదు. అందుకే ఈ యొక్క బ్రహ్మతత్వం ఎక్కువ బోధపడినటువంటి వాళ్ళను వైరాగ్యం బోధించి వాళ్ళని ఇంటి నుంచి బయటకు తీసుకురావడం, ఏమీ సంపద లేకుండా చేయడం. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఆశ్రమాలకు వచ్చి, మఠాలకు వచ్చి, గురుకులాలకు వచ్చి ఇక్కడ కూడా సంపత్తి తన పేరు మీద చేసుకొని ఎన్ని ఎకరాలు. ఒక ఆచార్యుడు ఏమంటాడంటే, భగవంతుడు గనక నా జీవితం యొక్క చరమ దశలో, చివరి దశలో గనక ప్రత్యక్షమైతే, నువ్వు నాకు మోక్షం ఇవ్వకున్నా పర్వాలేదు, నాకు 500 ఎకరాల స్థలం ఇవ్వు. వెలుగుతుందా? ఏం చేద్దాం అనుకున్నాడు? 500 ఎకరాలు జీవిత చరమ దశలో శరీరం సహకరించట్లేదు, శరీరం వీడిపోతుంది, వేరైపోతుంది. అటువంటి దశలో భగవంతుడు కనుక ప్రత్యక్షమైతే వారు కోరుకునే కోరిక ఏంటంటే, నాకు నువ్వు మోక్షం ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను జీవితాంతం చేసినటువంటి కర్మల వల్ల నాకు మోక్షం ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు 500 ఎకరాల స్థలం ఇవ్వు. తీసుకొని ఏం చేస్తాడు ఆచార్య? అది వారికి తెలియలేదు. అంటే అతను జీవితాంతం ఈ సంపత్తిని ఏకత్రితం చేయడంలోనే ఉన్నాడు కాబట్టి వారికి అదే ఇష్టం. ఈ బంధ మోక్షాల గురించి చర్చ చేస్తున్నప్పుడు ఆత్మ గురించి, పరమాత్మ గురించి చర్చ చేసి ఉపదేశిస్తుంటేనేమో, నాకు ఇవేవి వద్దు, నీ యొక్క అనుగ్రహం కావాలి, నీ యొక్క సాన్నిధ్యం కావాలి, నిన్ను వీడి నేనుండలేను అనేటువంటి అభిప్రాయం కలిగి ఉంటే అప్పుడు ఆ రకంగా భగవంతుడు చేరదీసేవాడు, హక్కుని చేర్చుకునేవాడు. ఇప్పుడు మరి ఆ 500 ఎకరాల స్థలాన్ని చూసేదెవరు, దానికి స్వామిత్వ భావాన్ని వ్యక్తపరిచేదెవరు, దాని సుఖాన్ని అనుభవించేదెవరు? ఈ దేహమే లేదు కదా. ఆత్మకు కావాలా అమ్మగారు? అమెరికా స్థలం కావాలా? అసలు ఆశ్రమాలకు ఉన్నటువంటి విలువని తీసేయటం తప్ప ఇంకంతకంటే వేరే అలా ఇప్పుడు ఈ పుష్పమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు మమ్మల్ని ఎక్కడ అడుగుతారు ఈ ఆత్మతత్వం గురించి, మాకెలా చెప్పవలసి వస్తుందో అని చెప్పేసి వెనకమల్లో వస్తుంటారు నెమ్మదిగా. ఎప్పుడు కూడా అందరిలో కలిసి చెప్పరు. అంతేనా అమ్మగారు? లేదాచార్యజీ, ఎంత విన్నది చెప్పడానికి రావడం లేదాచార్యజీ. మళ్ళీ అదే భాష మాట్లాడు రావాలి. ఇప్పుడు జన్మనా జాయతే శూద్ర అన్న పదానికి అర్థం ఏంటంటే పుట్టుకతో ఎవరికి ఏది రాదు. అందుకనే ఆ నల్ల పలకని ఇచ్చి తెల్ల బల్పంతో గీతలు గీసుడు ఆ గీసేదేదో గీస్తున్నాం కదా, ఇలా గీయమని చెప్పేసి అక్షరాభ్యాసం నేర్పించడం అంతే. ఇది కామారెడ్డి గురుకులంలో కలకత్తాలో ఉన్నాడు బ్రహ్మదత్త గారు. వారు ఇక్కడ చదువుకునేటప్పుడు ఏం చేసేవారు అంటే, అప్పుడు ఏంటంటే ఈ శౌచాలయాలు ఏవి లేకుండే, బకెట్లో నీళ్ళు తీసుకొని పోవడం, బయట పోవడం. అక్కడ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా పెద్ద బండ మీదకి ఎక్కేసి ఆ బకెట్ అక్కడ పెట్టి ఆ చెట్లను సంబోధించుకుంటా తన అభిప్రాయం అంతా చెప్పడం మొదలు పెట్టడం. నెమ్మదిగా అతనికి మాట్లాడడం రావడం, అది పాటలు పాడడం. అర్థమవుతుంది అమ్మగారు? చేయాలి, చేస్తేనే వస్తుంది. ఎవరికి భగవంతుడు
వారికి నూరిపోయలేదు. నువ్వు నేర్చుకోవాల్సిందే. అక్షరం అక్షరం మెతుకు మెతుకు లెక్క పెట్టుకుంటే తినడం నేర్పిస్తున్నాడు. అక్షరం నేర్చుకొని జ్ఞానాన్ని తెలివితేటలు తెచ్చుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఎవరో చెప్తే మనం వినడం కాదు, అది ఎంగిలి జ్ఞానం, అది మనకు వర్తించదు. అందుకే ఈ ఓం ప్రకాష్ చెప్పే దాంట్లో అత్యంత ఓం ప్రకాష్ అంటే ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో కళ్ళు తెరుస్తున్నాడు. కానీ పెద్ద గొప్ప గురువులు ఎవరైతే ఉన్నారో, నీవు ఒకరి వెనకెందుకు పోతావు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, పడుతూ లేస్తూ నీవు నడవడం నేర్చుకో. ఎంతసేపు ఒకరి తోక పట్టుకొని నడిచేటప్పుడు వారికి మనము ఎంతవరకైతే అనుకూలం ఉంటామో తీసుకెళ్తాడు. వారికి ప్రతికూలమైనప్పుడు వారి తప్పులను నీవు కూడా తప్పు చేస్తున్నావు కదా అని చెప్పేసి వారి తప్పులను ఎత్తి చూపిస్తే మనల్ని సరైన గమ్యాన్ని తీసుకెళ్తారా? అది పరిస్థితి. అందుకని అనుకూలంగా ఉన్నప్పుడేమో మంచిగా ఇగో ఇక్కడ ఈ రాయి ఉంది, ఇగో ఇక్కడ ఈ ముళ్ళు ఉన్నది, ఇగో దీన్ని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మంచిగా అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలమైనప్పుడు ఎటుపడితే తీసుకెళ్తాడు అనమాట. అంటే ఇక మనం అదేంటంటే వద్దని చెప్పలేడు, మనసులో ఉన్నది బయట పెట్టలేడు అన్నట్టుగా ఆ రకంగా. అందుకే సామెత పుట్టుకొచ్చింది ఏంటంటే, అప్పు ఇచ్చిన వాడితోటి వెంట తిరగొద్దు, చెప్పులు వేసుకున్న వాడి వెంట తిరగొద్దు. ఎందుకో మరి భార్య ఉండాలంట కూడా పోరాదంట. భార్య ఉండాలంట పోతే వాళ్ళ భార్య భర్తలో ఉంటది, వీళ్ళకి భార్య భర్తలు లేకుండా అట్లా కూడా ఉంది. అదే ఏదైనా ఒకటే. ఇప్పుడు ఏంటంటే అప్పు ఇచ్చిన వాడు వెంట పోతుంటే వాడికి ఎప్పుడు అవసరమైతే అప్పుడే అడుగుతాడు. చెప్పులున్నవాడు వెంట పోతుంటే వాడు ఎటు పడితే అటే వెళ్తుంటాడు. ఎందుకంటే అతనికి చెప్పులు ఉన్నాయి కాబట్టి ముళ్ళులు కానీ రాళ్ళు కానీ ఇంకేమైనా సీస పెంకులు ఏమైనా గుచ్చుకోవు. మనకు లేవు కాబట్టి మనం వెళ్తే మనకు గుచ్చుకుంటాయి. అది ఇబ్బంది అక్కడ. ఇంకా అదే భార్య సంగతి కూడా అంతే. వాళ్ళిద్దరూ ప్రేమ ఆలపంతో ప్రకృతి సౌందర్యాలను చూసుకుంటూ పరస్పరంగా ప్రేమానుభూతిని పొందుతుంటే ఆ పెళ్లి లేనటువంటి వాళ్ళు బిక్కుబిక్కుమనుకుంటూ వాళ్ళ ముఖాలు చూసుకుంటూ ఉండడు అవ్వాలి. అటువంటి దిక్కుమాలిన పరిస్థితి వద్దు అనేది అభిప్రాయం. అందుకని ఈ సుఖ దుఃఖముల యొక్క హేతు ఈ ఈశ అంటే ఐశ్వర్యుడు. మనం అడుక్కు తినే వాళ్ళమే. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ఈ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారో అక్కడికి వెళ్ళి అడుక్కుంటారా, ఏమైనా ఇచ్చొస్తారా? వెళ్ళేదే అడుక్కోవటానికి అండి. అడుక్కోవడానికి వెళ్తుంటారు. అడుక్కునే జీవితం అధఃపతనమైన జీవితం. ఇచ్చే జీవితం యజమాని జీవితం, బాధ్యతాయుతమైన జీవితం. ఇది ఇస్తున్నాను నాకు ఇవ్వు అని అడగడానికి ఆచార్జీ ఏమంటారు? నీకు నేను ఇది ఇస్తున్నాను నాకు ఇవ్వు అని అడగడానికి ఆచార్జీ. మీది రీసౌండ్ వస్తుంది, సరిగా వినబడట్లేదు. నాకు ఇది ఇవ్వు, నీకు ఇది ఇస్తాను, నాకు ఇది ఇవ్వు అని అడుగుతున్నా ఆచార్జీ. అదే ఇది వడ్డీ వ్యాపారం. దాంట్లో ఏంటంటే నాకు ఇది ఇవ్వు, నీకు అది ఇస్తాను అని చెప్పేసి అవిశ్వాస భావం ఎక్కడైతే ఉంటుందో, అవిశ్వాస భావంలోనే నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా అనేటువంటి ఈ వ్యాపార దృష్టికోణం. అక్కడ స్వామి సేవకుల భావం, ప్రేమ భావం ఉన్న చోట ఇచ్చిపుచ్చుకోవడం ఏమి ఉండదు, ఒదిగిపోవడమే. ప్రేమ స్నేహంలో తేడా ఏంటి? ప్రేమలో ఒకసారి తేడా ఉండొచ్చు, స్నేహంలో అసలైన స్నేహంలో తేడా ఉండదు. ఇంకెవరు అంతా ఎందుకు ఏది రాదా? ఎందుకు కూర్చున్నారు గట్టిగా? నమస్తే ఆచార్య. నమస్తే అమ్మా. ప్రేమతోనే స్నేహం ఆచార్య. ప్రేమతోనే స్నేహం. ఇంకెవరు చెప్తారు?
ప్రేమ ఉంటేనే స్నేహం ఉంటుంది, ప్రేమ లేకపోతే స్నేహం ఉండదు. ప్రేమలో సమర్పణం, ఉమ్. ఒదిగిపోవడం ఉంటుంది. స్నేహంలో సహకరించడం, తోడ్పడడం. ప్రేమ వేరు, స్నేహం వేరు. స్నేహంలో కలిసి ప్రేమ ఉంటేనే స్నేహం చేస్తామేమో అని అనుకుంటా. అది వేరు, ఇది వేరు. ప్రేమ ప్రేమ ఎప్పుడూ అంకిత భావాన్ని, సమర్పితాన్ని, త్యాగాన్ని కోరుకుంటుంది. స్నేహం సహకారం, తోడు కోరుకుంటుంది. అందుకని ఈ యొక్క ఇది వైదికంలో ఆత్మ పరమాత్మల భావం. దీంట్లో మాతా పిత త్వమేవ మాతా చ పితా త్వమేవ మమేవ దైవం మమేవ సర్వం బంధు సకాత్వమేవ సకాత్వమేవ సర్వం మమ దేవ దేవం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ. దీనికి ప్రమాణం స్థానో బంధుర్ జనితా సవిధాత. ఈ మంత్రం ఈశ్వర స్తుతి 7వ మంత్రం. అందుకని ఈ యొక్క ఈశ అంటే ఐశ్వర్యం గలటువంటి వాడు, ఉన్నటువంటి వాడే ఇస్తుంటాడు. ఇక్కడ ఈ పువ్వు వికసించినప్పుడు పంకుడులు పుప్పరేణువులకు చుట్టూ పంక్తిబద్ధంగా నిలబడి, నీ పని నువ్వు చెయ్యు, నీ మీదేది దాడి చేయకుండా మేమున్నాం అని పంకుడుల యొక్క అభిప్రాయం. పంకుడుల యొక్క పాత్ర ట్రస్టులో ఉండే సదస్సులు, మెంబర్ల యొక్క అభిప్రాయం. ముఖ్యమైన గురువు ఎవరినైతే ఎంచుకుంటారో వారు పుప్పరేణువులతో మకరందాన్ని వెదజల్లడం, సువాసితము చేయడం అనేటువంటి అభిప్రాయం. ఇక కంచే చయనమేస్తే అనేది ఇక తర్వాత విషయం. తే ధ్యాన యోగానుగతా, ఎవరైతే సమయం చాలా అయిపోతుంది కదా, ఇప్పుడు 2 వరకే అయిపోయింది, 3వది రేపు చెప్తున్నాం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ముందుకు తీసుకెళ్ళండి పుష్పమ్మ గారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఈ రోజు నుండి శ్వేతాక్షర ఉపనిషత్తు ప్రారంభమైంది. ఎన్నో విషయాలు చెప్తున్నందుకు ధన్యవాదాలు ఆచార్య. ఈరోజు వైదిక సంధ్య. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈ రోజు వైదిక సంధ్య మునిగారు రాలేదు కాబట్టి సువర్చలమ్మ గారు చేయించండి, రేపు వారు చేస్తారు. ఇప్పుడు పుష్పమ్మ గారు ఎంత బాగా నటిస్తున్నారంటే ఈ భావం రాకూడదు. ఎన్నో విషయాలు మునిగారిని చూడండి, అమ్మగారు నటన ఎట్లా వస్తుంది. మునిగారు ఏ విషయాలని చెప్పారో దాన్ని కొంచెం విప్పడానికి ప్రయత్నం చేయడం, దీన్ని ఏంటంటే వేదికను నడిపించడం, మంచ సంచాలనం. అర్థమవుతుందా? అంటే ఎన్నో విషయాలని చెప్పారంటే రోజు అదే మాట చెప్తున్నది అంటే ఈవిడ అందులో ఉన్నది ఏమీ అర్థం కాలేదు అని అర్థం. అంతేనా అమ్మగారు? అర్థమైందా చాలా విషయాలు చెప్పడానికి అని అన్ని చెప్పాల్సిన లేదు. అన్ని చెప్తే మీకు ఇంకో గంట కావాలి కదా, అన్ని అక్కర్లేదు. అన్నం ఉడికిందా లేదు, ఏదైనా ఒక మాట అట్లా అది మార్జన మంత్రములు భావన. మార్చిన మంత్రాలను సరే, అది సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం.
ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యస్య శ్రీర్మయి శ్రీకి శ్రేయతాం స్వాహ. ఆచమన మంత్ర. ఓం సిన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. अदा अंगस्पर्श मंत्र. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षु चक्षुः, ओम स्तोत्रं स्तोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे. अथ मार्जन मंत्राः. परमे मार्जन मंत्राला ఓం భూః పునాతు శిరసి. దయానంద సరస్వతి గారు వ్యవహారికంగా చూపించిన అష్టచక్రముల ఆత్మ సాక్షాత్కార ప్రకరణం, జీవాత్మ ప్రార్థన, పరమాత్మ సందేశం. ఓం భూః పునాతు శిరసి. ప్రాణప్రదాత పునాతు శిరసి. జీవాత్మ, నీ దుఃఖదాయక ప్రారంధం అనే పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం భువః, ఓ దుఃఖనాశక వినాశక, భువా భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. జీవాత్మ, నేత్రదర్శన అంటే కంటికి కనపడిన దృశ్య రూపము, మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది అది బాగుండలేదు అనేది మూల్యాంకరణ బుద్ధి యొక్క అసంతృప్తి నీ దుఃఖానికి కారణం. కాబట్టి ఈ రెండింటి మధ్య సంతృప్తికర సాక్షిభూతంగా అంటే నిలకడగా ఉండు. ఓం స్వ పునాతు కంఠే. ఓం స్వహ, ఓ స్వయం సుఖ స్వరూప పరమేశ్వర, పునాతు కంఠే. కంఠగ్రీవేక్షుపాస నివృత్తి అంటే కంఠంలోని కింద గుంతలకపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తి తగ్గించి జయించు. ఈ ఆకలి దప్పికల నివృత్తి నీ సంతృప్తి కొర స్వయం సుఖ అందమే జీవన్ముక్తికి మోక్ష సోపానము. ఓ మహమాన్విత మాయ స్వరూప పునాతు హృదయే. జీవాత్మ, ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ హృదయాంతఃకరణంలో దైవ సాక్షాత్కార దర్శనం చేసుకో. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం జనః, ఓ జగన్నాయక, పునాతు నాభ్యాం. ఈ జన్మ జరామరణ అంతరార్థం ఏమిటి స్వామి? నాభిచక్రేకాయుగ జ్ఞానం అంటే నాభిచక్రంలో సమయంతో ప్రత్యేక ధ్యాస పెట్టి ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉంది. ఓం తపః పునాతు పాదయోహో. ఓం తపః, ఓ పరాత్పర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? జీవాత్మ, నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమమ్మే గంగే యమునే సరస్వతి అంటే దేహంలోని ఇడా పింగళ అనే రెండు నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మని క్రింద నుండి పైకి లేచిన అవగాహనను ఆ కనపడని నిప్పు ఇక్కడున్నదని కనపడని పొగను భౌతిక వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతరం తోలు పిస్తోలుతో మాయాగుండును పేల్చి ముక్కుకు వాసన ద్వారా పురుకుటి ప్రియూషి గంధిలోని దేహి ఆత్మకు తెలియజేయటం. సందేహ నివృత్తి. పాదయోహో అంటే పాదముల వద్దన కాదు, జంగాభ్యాం పదభ్యాం ధర్మవస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. రెండు తొంటెముకల మధ్య వెన్నెముక క్రింద జీవాత్మ నేను ఉన్నాను అని గుర్తించటం. ఇప్పుడు పరమాత్మ సాక్షాత్కారం. ఓం సత్యం. ఓం సత్యం పునాతు పునఃశిరసి. అవినాశి అయిన సత్య స్వరూప పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ,
పవిత్ర భావంతో మరోసారి మళ్ళీ శిరస్సునందు అనుభూతి చేసుకుని ఎరుగు, ధన్యమవుతావు. సత్యస్యాపి హితం ముఖం అంటే సత్యం యొక్క స్వరూపం కప్పబడి ఉంది. యో అసో ఆదిత్య పురుష సో అసో అహం అంటే ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుడు నేను. పురీషం వసాన సుకృతస్య లోకే తత్ర గచ్చ ఎత్ర పూర్వే పరేతాహ. జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడి పూర్వజులు తరించిపోయారో ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. వాళ్ళు పవిత్రాత్మగా శీర్షిస్తాయి. నీ భౌతిక ఆత్మోత్కర్షము అధిగమించు అని 2 చేతులతో ఒక పసిబిడ్డను తన పైకి ఎత్తి చూపించటం. జ్ఞాన స్వరూప ప్రకాశం కనిపిస్తుంది, కానీ నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశింపు చేస్తున్నది, ప్రకాశిస్తున్నది ప్రకాశమును నేనే. అశక్యతే వర్ణయోతము గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వల్ల అంతటా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్యో తస్యాం హిరణ్యయే కోసే స్వర్గో జ్యోతిషావృత. 8 చక్రాల 9 రంధ్రాల ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధము చేయదగిన పురం. అందులో స్వర్గం అనే స్వర్ణమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూహు సహస్రార్చక్రం ప్రాణధారణ, జీవం పోసుకోవటం. ఓం భువ ఆజ్ఞాచక్రం త్యాగభావంతో దుఃఖ విముక్తిని పొందటం. ఓం స్వక విశుద్ధి చక్రము మనాసక్త ఆత్మ సుఖ స్వరూపావస్థ. ఓం మహ అనాహత చక్రం పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జన మణిపుర చక్రం అమృతస్య నాభిహి అంటే ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధన జీవాత్మకు గల ఆ అవినాభావ సంబంధమని జానే ప్రాదుర్భువ జనహ అంటే నాభి యొక్క అభిప్రాయం. ఓం తప స్వాదిష్టాన చక్రం దేహము క్రింది వైపు నుంచి కనపడని ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపటం. అంటే తోలు పిస్తోలతో మాయాగుండని పేల్చి ముక్కుకు వాసన దేహి ఆత్మకు తెలియచేయటం. గమనార్థం. ఈ దృష్టాంతరాన్ని గృహస్థ జీవితంలో 2 చేతులతో చంటి పిల్లలను ఎత్తుకొని చూపించటం. గమనార్థం. ఓం సత్యం మూలాధార చక్రం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం. తైత్తిరీయోపనిషత్తు. జ్ఞానము సత్యము బ్రహ్మము అనంతము. శరీర రహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాప్తించిన సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావముతో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా పంచావతిష్టతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశ్చ విచేష్టతే తమాహు పరమాంగతి. కఠోపనిషత్తులో శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిర చిత్తంతో ఉంటుంది. దీన్నే పరిమితి అనగా మోక్షానందము అంటాము. ఇది సంధ్యోపాసన ప్రథమోచ్ఛ్వాస సమాప్త. అదా సంధ్యోపాసన ద్వితీయోపాసన ద్వితీయోశ్వాస. నిన్న ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థములో తరించిపోయారు. కాబట్టి ఈ అకమర్షణ పాప నివృత్తి తాపత్రయము వారిది కాదు. అందులో అసఫలమై ఇక మీదట సఫలము కావాలనే వారి తాహతకలాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారు తే బ్రహ్మలోకే పరంతకాలే పరావృత అంటే పరముచ్యంత సర్వే ముంచతు అంటే బ్రహ్మానందాన్ని ఉపభోగించి మహాకల్పం తరువాత పునః ముక్తి సుఖాన్ని ఏవగించి పునరాగమనం అంటే అగమర్షణం అంటారు. ఓం ఋతం చ సత్యం చ పీతా తపసో జాయత తతో రాత్ర జాయత తత సముద్రోర్ణవః
समुद्रादर्णवादि संवत्सरो अजायत अहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वसि ॐ सूर्याचन्द्रमसौ धाता यदा पूर्वमकल्पये दिवं च पृथिवीं च अन्तरिक्षमधुस्वः ॐ सेन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः मनसा परिक्रमा प्राचीननिरधिपतिरसितो रक्षितादित्यायिषेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्तिराजी रक्षिता पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः प्रदीचि दिक्खु वरुणोऽधिपतिः रुदाको रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः उदेचि दिक्खु सोमोऽधिपतिः स्वजो रक्षितास्य निऋषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः ध्रुवादिक्खु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः ऊर्ध्वादिक्खु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वृषभः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः उपस्थानमन्त्राः जातवेदसे सुनवाम सोममराति यतो नीदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः अप्राच्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तशुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्पहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् अद प्रायश्चित्त मंत्र ओम तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतु पश्येम शरदस्यतं जीवेम शरदस्यतं शृणुयाम शरदस्यतं प्रब्रुवाम शरदस्यतं अधीनाः स्याम शरदस्यतं भूयस्य शरदस्यता ओम सेन्नो देवीरधिष्ठया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः హే జగదీశ్వర దయానిధి మీ అనంత కృప వలన నేను చేస్తున్న ఈ జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షం నుండి చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ యందు సంప్రాప్తించుకుందాం గాక. ఓం నమః శంభవాయ చ మయ భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం సెన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः.
ఓం శాంతి శాంతి శాంతి. ఇది ప్రభాయజ్ఞం సమాప్తం. శ్రోతమ్మ గారికి ధన్యవాదాలు. అది శాంతి పాఠమ. ఓం దేవు శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం నమస్తే.